నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 20 ఎజెండా అంశాల మీద చర్చించారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు 15,000 రూపాయల పథకం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ పాలసీ 2014-29 అనుబంధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జలవనరుల శాఖకు సంబంధించిన వివిధ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కార్వాన్ పర్యటనకి అమృత్ పథకం 2.0 పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు ఫోన్ లైన్ అందిస్తారు. కొండలరావు. థ్యాంక్ యూ ప్రియాంక. ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ముఖ్యంగా 20 అంశాల మీద కూడా ఏపీ కేబినెట్ ఆమోదించినట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఆటో, క్యాబ్ డ్రైవర్లకి 15,000 ఆర్థిక సాయం ఏదైతే ఉందో రేపు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమం లాంఛనంగా కూడా ప్రారంభించనున్నారు. దీనికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఏదైతే 20 ఎజెండాలతో పాటు దీన్ని టీ ల్యాండ్ ఇన్వెస్ట్ ఫర్ టెక్నికల్ హబ్ సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఏదైతే జలవనరుల శాఖకు సంబంధించి వివిధ పనులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు కార్వాన్ పర్యాటకానికి కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. ఏదైతే ముఖ్యంగా అమృత్ పథకం 2.0 పనులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో దీనికి కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఏదైతే అమరావతి అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో అమరావతి పనులు ఏవి కూడా ఆగటానికి వీల్లేదంటూ కూడా కేబినెట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో దీనికి ఏదైతే వేగవంతానికి స్పెషల్ పర్సనల్ వెహికల్ ఎన్సిపి ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ కూడా కేబినెట్ ఈ రోజు ఇచ్చింది. దీంతో పాటు అమరావతి సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలకి భూ కేటాయింపులు ఏదైతే చేశారో దీనికి సంబంధించి ఆ సంస్థలకి భూ కేటాయింపు నేపథ్యంలో దీనికి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యం కనపడుతుంది. దీంతో పాటు ఏదైతే కుష్టి వ్యాధి పదం తొలగించే విధంగా చట్ట సవరణ కేబినెట్ చేసింది. దీనికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యుత్ సంస్కరణలకు సంబంధించి పలు కీలక అంశాలు కూడా చట్ట సవరణ చేసినట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం కనుకుంటుంది. ఏదైతే వచ్చి 16వ తారీఖు నవంబర్ 16వ తారీఖు ఆంధ్రప్రదేశ్ కి అదే ప్రధానమంత్రి రానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి పర్యటన విజయవంతం చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ లో చర్చించి మంత్రులకి ఈ బాధ్యత అప్పగించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రధానమంత్రి వచ్చి ఏదైతే జిఎస్టీకి సంబంధించి రోడ్ షోకి పాల్గొనే విధంగా కూడా కర్నూలులో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున కూటమి ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో వీటికి కేబినెట్ అన్ని దాదాపు 20 అంశాలకు కూడా కేబినెట్ ఈ రోజు
ఆమోదం తెలుపుతుంది. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో మంత్రి కొలుసు పాదసారథి కూడా మీడియా ముందుకు వచ్చి ఏమేమి అంశాల మీద కేబినెట్ ఆమోదం తెలిపింది అనే దాని మీద కూడా కొద్దిసేపటి క్రితం అదే మరి కాసేపట్లో మాట్లాడనున్నట్టు కూడా తెలుస్తుంది ప్రియాంక. రైట్ కొండలరావు, థ్యాంక్ యూ.